శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 3వ స్కంధం తృతీయ స్కంధములో నైమిసారణ్య క్షేత్రములో సౌనకాది మహర్షులు సూతమహామునుని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ సూతమహామునే, అయితే ఆదివరాహస్వామి భూమిని ఉద్ధరించి యథాస్థానములో చేర్చిన తర్వాత స్వయంభువమనువు ఏమేమి చేశాడు, తర్వాతి తరాల వారు తరించడానికి స్వయంభువమనువు చేసినటువంటి పనులేమిటి అంటూ సౌనకుడు సూతమహామునిని అడుగుతూ, సౌనకుడు విదురుని గురించి కూడా సూతమహామునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సూతమహామునే, విదురుడు మహాభాగవతోత్తముడు, కృష్ణస్య ఏకాంతికః. విదురుడు శ్రీకృష్ణ భగవానునికి అసాధారణమైనటువంటి మిత్రుడు. అంతేకాకుండా విదురుడు శ్రీకృష్ణ భగవానుని మీద ప్రేమతో ధృతరాష్ట్రుడిని వదిలేసి దుర్యోధనాదులను వదిలేసి వచ్చేశాడు. ఆ విదురుడు సాక్షాత్తుగా వేదవ్యాస మహర్షి అంశతో జన్మించినవాడు కదా. అందుకనే జ్ఞానములో విదురుడు వ్యాసునికి ఏమాత్రమూ తీసిపోడు. ఓ సూతమహామునే, విదురుడు శ్రీకృష్ణ భగవానుడినే కాకుండా శ్రీకృష్ణ భగవానుడి భక్తులను కూడా సేవించేటంతటి గొప్పవాడు. అట్లాంటి విదురుడు తీర్థసేవయా విరజా, గంగాది పుణ్యతీర్థాలన్నీ సేవించి తన రజోగుణాన్ని తొలగించుకొని మైత్రేయుని దగ్గరకు వచ్చి పరమాత్మ యొక్క దివ్య కథారవిందములను తెలుసుకునే విధంగా విదురుడు మైత్రేయుడిని ప్రశ్నించాడు కదా. అయితే ఆ మైత్రేయ విదుర సంవాదము ద్వారా వారి ప్రసంగములో ఆపో గాంగాః ఇవ అగఘ్నీః హరేః, శ్రీమన్నారాయణుని పాదారవిందముల నుండి సర్వపాపములను తొలగించే గంగాజలములు ప్రవహించినట్టుగా ఆ మైత్రేయ విదుర సంవాదము ద్వారా శోకములను తొలగించి పవిత్రులను చేయగలిగినటువంటి భగవత్ కథారవిందములు ప్రవహించి లోకములో ప్రవర్తించాయి కదా. ఓ సూతమహామునే, ఆ పరమాత్మ కథారవిందములు విన్నటువంటి వారికి కీర్తి సంపదలను అనుగ్రహించగలిగినటువంటివి. అట్లాంటి కథారవిందములు ఈ మైత్రేయ విదుర సంవాదము ద్వారా లోకంలోనికి వచ్చాయి. అందుకని ఓ సూతమహామునే, వాటిని మాకు తెలియచెయ్యవా. శ్రీమన్నారాయణుని యొక్క చరితారవిందములు, శ్రీహరి యొక్క లీలామృతము ఎంత విన్నా, కథలు ఎన్ని విన్నా తృప్తి కలగదు కదా.
ఓ సూతమహామునే, మాకు ఆ పరమాత్మ యొక్క చరితార విందములను అనుగ్రహించవా అని శౌనకుడు ఇంకా కొంతమంది ఋషులు అందరూ కలిసి సూతమహామునిని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు సూతమహాముని శ్రీశుకుడు పరీక్షిన్నరేంద్రుడికి చెప్పినటువంటి విదుర మైత్రేయ సంవాదము ద్వారా లోకములో ప్రవర్తించిన కథార విందములను శౌనకాది మహర్షులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది.
అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.